హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ విశ్వనాథ్. వెల్కమ్ టు మై ఛానల్ వీకే వ్లాగ్స్. లాస్ట్ టైం షార్ట్లో చెప్పినట్టుగా వీడియో అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వికాష్వికి గుండె అయింది. దట్ మీన్స్ వికాష్వికి పుట్టెంటుకలు తీపిచ్చామన్నమాట. సో తనకి ఇప్పుడు 11 months. సో మాకి 11 monthsలో తీయించాలనేసి మేము అనుకున్నాము. సో అందుకనేసి 11 monthsలో అనేసి మేము తీయించాము. ఇక్కడ ఏంటంటే మా ఆచారం అనమాట, మా సైడ్ ఉన్న పద్ధతులు. సో ఆల్రెడీ నాకు ఒడిబియ్యం వేశారు. సో ఒడిబియ్యం పోసిన తర్వాత కష్విక్ అనేసి అక్కడ కూర్చోబెట్టాము. అక్కడ వచ్చేసి మేనమామ చేయాల్సినవి ఉంటాయి కదా, సో అదే అనమాట అక్కడ వాళ్ళు చేపిస్తున్నారు. ఏంటి అంటే అక్కడ తమలపాకు అవన్నీ తీసుకొచ్చి చేయించాలన్నమాట. సో అలాగే ఇంకా తీసేవాళ్ళు అనేసి కూడా వస్తారనమాట. సో ఒకరిని వాళ్ళకి కూడా మనం బియ్యం అలా అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ మేము అక్కడ అరేంజ్ చేసాము. ఒక మేనమామతో కొబ్బరి ఒత్తించాలి అనేసి అంటారు కదా. సో మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు వచ్చేసి అక్కడ 3 ఎంటుకలు కత్తిరించేసి కొబ్బరి ఒత్తాడనమాట కష్వికి. అంతకుముందే తమలపాకు కట్ చేపించారు, కొబ్బరి ఒత్తించారు. దాని తర్వాత అలా మొక్కుకొని ఎంటుకలు అనేది తీస్తున్నాడు అనమాట. 3 సార్లు అనేది కత్తెర చేస్తారంట. దాని తర్వాత మంగళ వాళ్ళు వస్తారు కదా, సో బార్బర్ వాళ్ళు వచ్చేసి తీస్తారు రిమైనింగ్ అంతా. సో అప్పుడు వచ్చేసి ఓన్లీ హాఫ్ గుండు మాత్రమే తీస్తారనమాట. సో టోటల్ గుండు అనేది చేయించరు. మనము తిరుపతిలో అండ్ శ్రీశైలంలో అట్లా ఎక్కడైనా దేవస్థానాల్లో మనం చేపిస్తాం కదా గుండు అనేసి, సో అలా చేయించరనమాట. ఓన్లీ జస్ట్ పైన అన్నట్టు అలా కట్ చేస్తారు. సో కాశ్వి అయితే పాపం ఫుల్గా నిద్రపోతుండే. సో మేము లేపించేసరికి తను హైరాణ పడిపోతుంది, ఎందుకు ఏంటి అనేసి. సో చూడండి మొత్తం అంతా అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట. అమ్మవారి టెంపుల్లో మేము చేసాము. అండ్ మీకోసం నేను ఇంకా చాలా చేయాల్సింది, అందులో అక్కడ వీడియోస్ తీయాల్సింది, బట్ నాకు టైం కుదరలేదు. సో అందుకనేసి నేను ఏం చేయలేకపోయాను అక్కడ. సో ఉన్న కాటికి నేను తీసాను, చాలా కొద్ది కవర్ చేసాము. సో కష్విని కూర్చోబెట్టామన్నమాట. తనైతే అస్సలు కూర్చోలేదు, చాలా ఏడుస్తుంది పాపం, చాలా హైరాణ పడిపోతుంది. మేము చాలా ప్యాంపర్ చేస్తున్నాం తనకి. ఇద్దరము చూడండి, నేను మా ఆయన ఇద్దరం కూర్చున్నాము. సో తనకి చాలా ప్యాంపర్ చేస్తున్నాము. సో చెప్పాను కదా మేనమామ తర్వాత అనేసి బార్బర్ వచ్చి తీస్తారు అనేసి. సో ఆయన అన్నమాట, ఆయనని పిలిపించాము మేము. ఆయన తీయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ పాపం అసలు కష్వి అనేసి అసలు కోఆపరేట్ చేయలేదు ఆయనకి. సో ఆల్రెడీ అక్కడ ఖర్చు కూడా పడిపోయింది. తను వచ్చేసి ఫుల్ ఏడుస్తుంది, చాలా అంటే మేము అదే చెప్తున్నాము, ఏడుస్తుంది ఎలా ఏంటి అనేసి. నేను వాటికి కూడా కీస్ అలా అవి ఇచ్చి ఆడిస్తున్నాను. సరే అలా తీయకూడదు అనేసరికి గుండు చేయకూడదు, జస్ట్ పైన తీయాలి అనేసరికి ఓకే అనేసి వాళ్ళు పైన అనేసి హెయిర్ ఒకటే కట్ చేస్తున్నారు. దానికి కూడా కష్వి అసలు మాటినలేదు, చాలా ఏడుస్తుంది పాపం, చాలా ఏడుతుంది. సో అదే అసలు ఉండలేదు, చూడండి అసలు ఫుల్ ఏడుస్తుంది తనైతే పాపం. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అది సో ఆ రోజు అయిపోయిన తర్వాత రిమైనింగ్ అనేసి ఆఫ్టర్ 5 days ఆర్ 3 daysకి అలా చేస్తారన్నమాట. రిమైనింగ్ టోటల్ గుండు చేపిస్తారు. సో ఆ డే అయితే అలా చేస్తారు. రిమైనింగ్ ఇంకా మేము చాలా తీయాల్సింది. చాలా వరకు మిస్ అయింది దీంట్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీయలేదు అక్కడ, అసలు అంత టైం కూడా లేదు మాకు. చాలా హైరాణ అయిపోయింది టైం లేకపోతే. సో ఉన్న కాటికి ఏదో తీసాము. చూడండి ఇంకా అక్కడికి కూడా నేను చాలా ప్యాంపర్ చేస్తున్నా తను వేయకూడదు అనేసి, కానీ తను మాత్రం అసలు కోఆపరేట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము నాన్ వెజ్ అనమాట చేయించినది. సో అక్కడ ఆటలు నరికినారు. అది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సో ఈ అబ్బాయి వచ్చేసి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళు అనమాట. తను వచ్చేసి తనకి గిఫ్ట్ చేశాడు రింగ్ అనేసి. సో అదే తీస్తున్నాం అనమాట. కష్వి అయితే తనకు చాలా సో చాలా క్లోజ్ అనమాట. ఎంతమంది ఉన్నా జస్ట్
తన వాయిస్ వింటే చాలు వెళ్ళిపోతుంది. సో అంత క్లోజ్ అనమాట. సో చెప్పాను కదా, ఆఫ్టర్ 3 days 5 days తర్వాత నెక్స్ట్ గుండు చేయిస్తాము అనేసి. 3 daysకి మాకు ట్యూస్డే పడింది. సో చేయించకూడదు అంటే 5 days చేయించామన్నమాట. సో 5 daysకి ఇది అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ ఇంటి దగ్గరకు పిలిపించి చేయించాలి అన్నారు, కానీ మాకు అంత అవైలబుల్లో ఎవరు లేరనమాట. సో మేమే వెళ్ళాల్సి వచ్చింది షాప్కి. సో వెళ్ళి చేయించాము. సో కశ్వి అయితే అప్పటి వరకు అయితే ఫుల్ హ్యాపీగా కూర్చొని ఉంది అక్కడైతే. సో ఇక్కడ నేను ప్యాంపర్ చేస్తున్నాను తనకి, చూడు చూడు ఫోటో చూడు అనేసి. ఇంకా ఫైనలీ ఆయన అలా పట్టుకోగానే, అసలు నైఫ్ పట్టుకోగానే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది తనకి. పాపం మా ఆయన ఆటకి కూడా చాలా చాలా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతన్ని చూడగానే ఫుల్ ఏడ్చేస్తుంది కశ్వి. అస్సలు కోఆపరేట్ చేయలేదు, అసలు చాలా చాలా ఏడుస్తుంది. నేను కూడా ప్యాంపర్ చేస్తున్నాను అటుకే. ఆయన చూడండి, మధ్యలో మేము గ్యాప్ ఇచ్చాము, గ్యాప్ ఇస్తూ కూడా చేస్తున్నాం అనమాట. నేను అలా ప్యాంపర్ చేస్తున్నాను, చూడు చూడు ఏం కాదు అనేసి. సో అది ఆయన అటుకి అట్లా పట్టేసుకొని చేస్తున్నాడు, కానీ చాలా నీట్గా చేశాడు అతనైతే. అసలు చాలామందికి అట్లా కదులుతూ ఉంటే ఖర్చులు పడతాయి, బ్లడ్ వస్తుంది అంటారు కదా. సో కశ్విక్ అయితే అస్సలు ఏమీ కూడా కాలేదు, చాలా నీట్గా చేశాడనమాట, చాలా నెమ్మదిగా చేశాడు. అసలు నేను వీడియో పాస్ చేసిన వాడి త్వరగా అయిపోతుంది, కానీ చాలా నెమ్మదిగా చేశాడు. టైం టేకన్ అయితే పట్టింది చాలా. కశ్విన్ మధ్య మధ్యలో ప్యాంపర్ చేస్తూ, సో నేను అక్కడ ఏదో చిన్నది ఏదో పేపర్ అలా ఉంటే, బుక్ మాదిరి ఏదో ఉంటే నేను చూపిస్తున్నాను అనమాట. చూడు చూడు ఎలా ఉందో చూడు అనేసి. సో తను అలా చూస్తూ ఏడుస్తూనే ఉంది, ఫుల్ ఏడుస్తుంది తనైతే, అసలు ఆపలేదు. మాకు వచ్చేసి ఏంటంటే ఎక్కడ ఖర్చులు పడుతుందేమో, ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుందేమో అన్నట్టు మేము చాలా భయపడ్డాము. మాతో పాటు పాపం అతను తీసాయన కూడా చాలా భయపడ్డాడు, కానీ అసలు ఏం కాలేదు, చాలా నీట్గా అయిపోయింది. సో ఫైనలీ గుండు అవుతూ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా అలా తీసేశాడు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రంట్కి కూడా నేను అది తీసుకున్నాను అనమాట. అది పక్కన ఏదో బ్రష్ అలా ఉంటే నేను అలా ప్యాంపర్ చేస్తున్నాను. సో చాలా 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 ప్యాంపర్ చేసాము, కానీ తను ఫుల్ ఏడుస్తూనే ఉంది. చూడండి అసలు ఫుల్ ఏడుస్తుంది. దాన్ని చూసి మా ఆయన కూడా పాపం ఏడుపు వచ్చేసింది, కంట్లో నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు. కానీ ఏం చేయలేము కదా, ఇది ఎంత అయినా సరే కన్ఫామ్గా చేయించాలి, అది తప్పదన్నమాట. సో ఆయన చాలా సీరియస్లీ చాలా నిదానంగా తీసినాడు అతనైతే. అసలు మేము దానికైతే ఐఎమ్ సో హ్యాపీ. అసలు పిల్లలకి అబ్బా ఎందుకబ్బా తీయించాము అనిపించింది, కానీ తప్పదు కదా, పద్ధతి అన్నది పాటించాలి, కన్ఫామ్గా తీయించాలి. ఎన్ని డేస్ ఉన్నా తీయించకైతే తప్పదు కదా కన్ఫామ్గా. సో ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసి చూడు. ఐ హోప్ యూ. థ్యాంక్ యూ.